గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే సిటీ పరిధిలోని చాలా మంది నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చింది. త్వరలోనే మరికొందరు నేతలకు పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతల చేరికపైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బల్దియా ఎన్నికల నాటికి గ్రేటర్లో పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసే వ్యూహంలో ఉన్నారు సీఎం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, గ్రేటర్ సిటీపై కాంగ్రెస్ ఫోకస్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పై చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సీట్లు సాధించింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు కూడా సాధించలేకపోయింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక సీటు కూడా గెలవలేకపోయింది. అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉన్నదనేది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పైన చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. రానున్న ఎన్నికల్లోపు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లోపు గ్రేటర్లో పూర్తి స్థాయి పట్టు సాధించాలని అయితే పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అదేవిధంగా ఏఐసిసి కూడా గ్రేటర్ పై పూర్తి కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా ఒక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ మధ్య నామినేటెడ్ పదవుల విషయానికి వచ్చినట్లయితే గ్రేటర్ సంబంధించిన నేతలకే పెద్దపీట వేస్తున్నట్లు దీన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుంది. ప్రధానంగా రాజ్యసభ సీటు కేటాయింపులో అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ సీటు కేటాయించారు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చాలా సీరియస్గా ఫైట్ చేశారు. ఎన్ఎస్సీ నుంచి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎదుగుతూ పార్టీలో పనిచేసి వచ్చారు. అందుకనే ఒక యువ నాయకునికి ప్రోత్సహించినట్లు ఉంటుందని అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ కేటాయించారు. ఇక నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా కేటాయింపులు గ్రేటర్ హైదరాబాద్ నేతలకి ఎక్కువగా కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. మొన్న ఫస్ట్ విడతలో కొంతమంది నేతలకు కేటాయించే సందర్భం అయితే కనబడింది. అందులో చూసుకున్నట్లయితే ఫిషరీస్ డెవలప్మెంట్ చైర్మన్గా మెట్టి సాయి కుమార్, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నుంచి చూసుకున్నట్లయితే నూతి శ్రీకాంత్ గౌడ్, అదేవిధంగా డైరీ కార్పొరేషన్ చైర్మన్గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, అదేవిధంగా వక్త్ బోర్డు చైర్మన్గా అస్మదుల్లాకి ఇచ్చారు. అదేవిధంగా రోడ్లు అభివృద్ధి సంస్థ చైర్మన్గా మల్రెడ్డి రామరెడ్డి, అదేవిధంగా రూరల్ అభివృద్ధి చైర్మన్గా చూసుకున్నట్లయితే చల్ల నరసింహారెడ్డి, ఎంబీసీ చైర్మన్గా జెడ్పెట్టి జైపాల్. ఇప్పటి వరకు ఫస్ట్ విడతలో వీళ్లకు నామినేటెడ్ పదవులు దక్కాయి. ఇక సెకండ్ విడతలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మరికొంతమంది నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అదేవిధంగా ఎక్కువగా చేరికల పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని అయితే భావిస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షాలు ఉన్నది కాబట్టి చాలామంది నేతలు ఇతర పార్టీలకు వలస వెళ్లారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇతర పార్టీ నేతలు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి ఉంటుంది. ఈ మధ్య అంటే పార్లమెంట్ ఎన్నికల ముందు దానా నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలారు. ఇక మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కావచ్చు, గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసిన బాబా ఫసినోద్దీన్ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. ఇక రానున్న రోజుల్లో మరో వారం 10 రోజులు కూడా పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది నేతలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు కాంగ్రెస్లో పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వారితో ఇప్పటికే సత్సంబంధాలు కొనసాగుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రోహన్ రెడ్డి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వారితోని సంప్రదింపులు జరపాలని కూడా ఒక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన వీళ్ళందరితోని రోహన్ రెడ్డి సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒక మాజీ మంత్రి, ఆయన కూడా ప్రజెంట్ మాజీ మంత్రి తనయుడు ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కూడా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. కానీ ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే. అక్కడి నుంచి ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో మరికొంతమంది నేతలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లోనే కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది కాబట్టి భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్పొరేటర్లు గెలవడం కావచ్చు, అదేవిధంగా
పార్టీ బలోపేతం చేయడానికి భారీ ఎత్తున చేర్చుకోవాలని అయితే భావిస్తుంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే సమయంలో గ్రేటర్లో ఉన్న నేతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కూడా గ్రేటర్లో పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా యూత్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే యూత్కి ఇస్తే వాళ్ళు కష్టపడి పనిచేసే అవకాశం ఉంటుంది, ఎక్కువగా చొరవ తీసుకొని పనిచేసే అవకాశం ఉంటుంది. సీనియర్ నాయకుల కంటే యూత్ని ఎక్కువగా ప్రోత్సహించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే మొదటి విడత కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కూడా వారికే ఎక్కువగా కట్టబెట్టారు. అదేవిధంగా రాజ్యసభ కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆ దశలోనే ఇచ్చినట్లు తెలుస్తుంది. యూత్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ బలోపేతం కోసం అనేది చూస్తున్నారు, అందులో భాగంగా ఇస్తున్నారు. సో అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు, ఇటు ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా సీట్లను గెలుపొంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉండి ఓటమి పాలైపోయింది. కాబట్టి భవిష్యత్తులో ఎన్నికలు జరిగినా, భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు వచ్చినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించాలంటే ఇక్కడ చేరికలు ఎక్కువ చేరాలి, అదే చేరికలు ఎక్కువ చేర్చుకోవాలి. దాంతోపాటు ఉన్న నేతలకు పదవులు ఇస్తే వాళ్ళు మరింత యాక్టివ్గా పనిచేస్తారు, పార్టీ బలోపేతం కృషి చేస్తారని భావిస్తున్నారు. అందులో భాగంగానే మొదటి విడత కార్పొరేషన్ పదవుల పంపకాల్లో వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు గ్రేటర్లో. రెండో విడతలు కూడా వారికి ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికైతే గ్రేటర్ పైన కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లో బలోపేతం కావడానికి ప్రయత్నాలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది శ్రావతి.